నమస్తే స్వామి. నా అకౌంట్లో డబ్బులుంటే నేను ఏటీఎంలోకైనా పోయేసి కార్డు పెట్టి డ్రా చేసుకోగలుగుతాను. బ్యాంకుకి పోయే కానీ డ్రా చేసుకోగలుగుతాను. అదేవిధంగా నా అకౌంట్లో పుణ్యఫలం అనేది ఉంటే నేను సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అటుగా ఉంటే పాప ఫలం ఉన్నింది అనుకోండి, సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు లేవు. తెలిసి చేసినా తెలిసి చేయకినా పుణ్యమే, పాపమే అవుతుంది. కరెంటు ప్లగ్ లో తెలిసి పెట్టినా తెలియక పెట్టినా ఏలు అది ఖచ్చితంగా షాకు కొడతాది. అదే విధంగా మనం చేసే పనుల వల్ల మనకి పుణ్యఫలం కానీ పాప ఫలం కానీ వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. గతంలో పుణ్యం చేసేస్తున్నారు, ఆ పుణ్యఫలము అయిపోయే వరకు ఖచ్చితంగా సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత పాపము చేశారనుకోండి, ఆ పుణ్యఫలం ఎప్పుడైతే అయిపోతుందో ఇది ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. ఈయన వచ్చేసి కష్టాల పాలు చేస్తూ ఉంటారు. సో దానికని చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు అన్ని అయిపోయాయి అంటే, సపోజ్ పిల్లలకి చదివిచ్చేసామనండి, ఉద్యోగాలు వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు చేసేసామండి, ఇంకా మేము తీర్థయాత్రలు అక్కడ ఎక్కడ తిరగచ్చండి అని చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు ఏమన్నా ఉంటే వాటిని కూడా వాళ్ళు పూర్తి చేయాల్సిందే. అలా కాకుండా మా బాధ్యత అయిపోయింది అనేటందుకు అవకాశం లేదు. ఈ శరీరం ఉన్నంత వరకు మీరు చేయాల్సిన ధర్మాలన్నీ కూడాను పాటించవలసిందే. తప్పించుకున్నారనుకో, సపోజ్ ఇంట్లో పనులు ఉంటాయి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మళ్ళీ చేద్దామని అనుకున్నారనుకోండి, ఎవరు చేయాలి ఆ పనులు? మళ్ళీ కూడా మీరే చేయవలసి వస్తుంది. అదే విధంగా పుణ్యఫలం కానీ పాపం ఫలం కానీ అనుభవించవలసిందే. ఎప్పటికైనా మీరే అనుభవించవలసి, ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో. కొంతమంది చెప్తా ఉంటారు, తెలిసి తెలియక పొరపాట్లు చేసేసినాము, వాటికి మేము దాన ధర్మాలు చేస్తామండి, ఆ దాన ధర్మాలకు సంబంధించిన పుణ్యఫలము మేము చేసిన పాపాన్ని మైనస్ చేస్తుంది అని అంటారు. అట్లా మైనస్ చేసేటందుకు అవకాశాలు లేవుగాక లేవు. పుణ్యఫలము అనుభవించాల్సిందే పుణ్యఫలం అనుభవించాల్సిందే, పాప ఫలము అనుభవించాల్సిందే పాప ఫలాన్ని అనుభవించవలసిందే. నేను పాప ఫలము అనుభవించకూడదు అని అనుకుంటే పాపాలు చేయకుండా ఉండాలి తప్ప, పాపాలు చేసేసి నాకు ఆ పుణ్యం చేసేస్తాను, అక్కడ అన్నదానం చేస్తాను, ఇంకొకటి చేస్తానంటే కుదరదు. సో దానికని వీలైనంత వరకు మన వల్ల 10 మందికి నవ్వే విధంగా నడుచుకోవాలి మనం, అంతేగాని 10 మంది ఏడ్చే విధంగా నడుచుకోకూడదు. మనం చూసే 10 మంది ఆనందంగా పలకరించేలాగా ఉండాలి. మనం చూసి ఈడేంద్ర కనబడుతున్నాడే అనేసి ముఖం మార్చుకోకుండా నడుచుకునేలాగా మీరు ప్రవర్తించాలని కోరుకుంటూ ఉన్నాను. హరి ఓం.